వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు హడావిడి నడుస్తుంది. ఇంకో 2 రోజులు అయితే దీనికి సంబంధించిన ప్రచారాలు బంద్. 27వ తారీఖు పోలింగ్. మరి ఎమ్మెల్సీలో ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు తలబడుతున్నాయి. సో వీళ్ళిద్దరికి ధీటుగా ఎవరైతే బీఎస్పీ పార్టీ నుంచి కావచ్చు, తర్వాత ఇండిపెండెంట్ వేశారో వాళ్ళు ప్రస్తుతం చుక్కలు చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు బీజేపీ డెఫినెట్ గా 3కి 3 మేము గెలిచి తీరుతామని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. కాంగ్రెస్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా రంగంలో దిగారు. రేవంత్ రెడ్డి గారు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా అక్కడనే వర్క్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ మాత్రం ఈ పోటీలో దూరంగానే ఉంటుంది. మేము గతంలో కూడా దూరంగానే ఉన్నాం, ఇప్పుడు కూడా దూరంగానే ఉంటున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటే కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ లో గ్రాడ్యుయేట్ గా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ నిలుపుకోగలుగుతుందా? అక్కడ భారతీయ జనతా పార్టీకి ఏమైనా అవకాశం ఉందా? ఇండిపెండెంట్ లు ఈసారి అక్కడ దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాగే టీచర్స్ ఎన్నికలకు సంబంధించి మరి ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎడ్జ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు టీచర్స్ సంబంధించి. సో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరి మధ్యలో టఫ్ కాంపిటీషన్ నడిచే ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, సో మొత్తానికి టీచర్ సంబంధించి ఓటర్లు ఈసారి దాదాపుగా 27,088 మంది. సో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది చూసుకుందాం. ఎవరెవరి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉంటాయి అనేది ఒకసారి చూసుకుందాం. సో మొత్తం ఓటర్లు వచ్చేసి 27,088 ఓటర్లు ఉన్నారు. మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ చూసుకున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్ లోనే దాదాపుగా 8,135 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత మిగతా జిల్లాల అంటే సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ కరీంనగర్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ చూసుకున్నట్టయితే కరీంనగర్ లో బండి సంజయ్ అంటే భారతీయ జనతా పార్టీ నుంచి చెప్తున్నా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ కమ్ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు. దాదాపుగా 4 ఎమ్మెల్యేలు, తర్వాత ఒక ఎంపీ గెలవడం అనేది జరిగింది. తర్వాత మెదక్ చూసుకున్నట్టయితే మెదక్ లో రఘునందన్ రావు ఇక్కడ కూడా ఎంపీగా గెలవడం అనేది జరిగింది. సో ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి ఇవన్నీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మల్క కొమరయ్య క్యాండిడేట్ గా ఉన్నారు. సో ఇక్కడ మల్క కొమరయ్య స్పెషల్ ఏంటంటే బీసీ వ్యక్తి కావడం. సో ఇప్పుడు రాష్ట్రంలో బీసీ నినాదం అనేది చాలా ప్రధానంగా నడుస్తున్నటువంటి టాపిక్. అలాగే బీసీ అభ్యర్థులను మేము గెలిపించుకొని తీరుతామని చెప్పేసి కూడా బీసీ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. అందుట్లో ఆర్ కృష్ణయ్య కావచ్చు, తర్వాత జాజుల శ్రీనివాస్ కావచ్చు, తర్వాత ఇతర బీసీ సంఘాలు కూడా మల్క కొమరయ్యకి మద్దతు తెలపడం, తర్వాత మల్క కొమరయ్యని మేము గెలిపించుకొని తీరుతామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ కరీంనగర్ లో బండి సంజయ్, ఆదిలాబాద్ లో ఎంపీ కమ్ ఎమ్మెల్యేలు, తర్వాత మెదక్ లో ఎంపీ, అలాగే మనకి నిజామాబాద్. సో ఇక్కడ నిజామాబాద్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ధర్మపురి అరవింద్ ఎంపీగానే ఉన్నారు. సో దాదాపుగా 28 నియోజకవర్గాలు కూడా కవర్ చేస్తుంది. ఇక్కడ మల్క కొమరయ్య వర్సెస్ స్వతంత్రుల మధ్యలో అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దరిదాపులో కూడా లేదు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అలాగే మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇక్కడ టీచర్స్ సంబంధించి చూసుకున్నట్టయితే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీలో పోటీ ప్రధానంగా కేవలం బీజేపీ వర్సెస్ స్వతంత్రులు మధ్యనే టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి బీజేపీ నుంచి మల్క కొమరయ్య బీసీ వ్యక్తికి ఇవ్వడం అనేది అది చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో దాదాపుగా మన సర్వేలలో 27,088 ఓటర్లలో ఈసారి కొత్తగా ఏం చేసిండ్రు అంటే ఎప్పుడు చూసినా ప్రభుత్వ టీచర్లను నియమించేది అంటే ప్రభుత్వ టీచర్లకి, ప్రొఫెసర్లకి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చేది ఓట్లు వేయడానికి. ఈసారి ప్రైవేట్ టీచర్లు అంటే అర్హులు ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లకు కూడా ఈసారి ఓటు వేసే అవకాశం కల్పించినందుకు దాదాపుగా 3,000 నుంచి 4,000 మంది కొత్త ఓటర్లు వచ్చినట్టు కూడా సమాచారం. సో ఇక్కడ 8,000 అంటే 27,000లో దాదాపుగా 3 నుంచి 4,000 కొత్త ఓటర్లు రావడం. అందుట్లో ఆల్రెడీ మల్క కొమరయ్య గారు పల్లవి ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కి సంబంధించి కావచ్చు, తనకున్నటువంటి పరిచయాలు ఒక ప్లస్ పాయింట్. మల్క కొమరయ్య గారికి ఉన్నటువంటి పరిచయాలు ఒక ప్లస్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ కొత్తగా ఓటర్లు మల్క కొమరయ్య సైడ్ చూడడము,
తర్వాత భారతీయ జనతా పార్టీ వైపు చూడడము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీకి అనుకూలించడము, తర్వాత ఇంకోటి మెయిన్ ప్రధానది ఏంటంటే బీసీ వ్యక్తి కావడము. సో ఇక్కడ బీసీ కార్డు తోటి కూడా మల్క కొమరయ్యకి దాదాపుగా 4 నుంచి 5 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వర్సెస్ స్వతంత్రులు, కొంతమంది స్వతంత్రులు ఉన్నారు, వాళ్ళకి మధ్య మాత్రమే పోటీ ఉండే అవకాశం ఉంది. దాదాపుగా బీజేపీ 55 నుంచి 60% వరకు గెలుపు అవకాశాలు ఉన్నట్టు కూడా అంటే మనం ఈ సందర్భాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో ఇది అంటే ఎమ్మెల్సీ టీచర్స్ సంబంధించి భారతీయ జనతా పార్టీది గెలుపుగా వచ్చినటువంటి రిపోర్ట్స్. ఇక్కడ బీజేపీ వర్సెస్ స్వతంత్రులే, అంతేగాని వేరే పార్టీలు కూడా ఎవరు కూడా పోటీలో ఉండే అవకాశం కూడా లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.